టీ20 ప్రపంచ కప్లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన భారత్-పాక్ సమరంలో టీమిండియా సాధించిన ఘన విజయం యావత్ క్రికెట్ లోకాన్ని ఆనందంలో ముంచెత్తింది. పాక్ ప్రగల్భాలు అన్నీ కొట్టుకుపోయేలా, పాక్ గూబ గుయ్యమనిపించేలా ఇండియా జైత్రయాత్ర ఈ మ్యాచ్లో కూడా సాగింది. ఇషాన్ కిషన్ శివతాండవం, బుమ్రా హార్దిక్లతో పాటు మిగతా బౌలర్ల బౌలింగ్ పరాక్రమంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు తమదైన శైలిలో స్పందించారు. క్రికెట్ లెజెండ్స్ ఈ విజయాన్ని ఎలా విశ్లేషించారో వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ఈరోజు మ్యాచ్లో పవర్ ప్లేనే అసలైన టర్నింగ్ పాయింట్. ఇషాన్ కిషన్ బ్యాటింగ్తో మొదటి ఇన్నింగ్స్లో పాక్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే, సెకండ్ ఇన్నింగ్స్లో మన బౌలర్లు క్లినికల్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ను ఏకపక్షం చేసేశారు. మనం మొదటి నుండి డ్రైవింగ్ సీట్లోనే ఉన్నాం. టీమిండియా ఈరోజు అదరగొట్టింది అని పేర్కొన్నాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, పాకిస్తాన్పై గెలవడం ఎప్పుడూ ప్రత్యేకం. ఇషాన్ కిషన్ కేవలం హిట్టింగ్ మాత్రమే చేయలేదు, చాలా తెలివిగా తన బలహీనతలపై వర్క్ చేసి ఆఫ్ సైడ్ కూడా అద్భుతమైన షాట్లాడాడు. ఇక బౌలింగ్లో హార్దిక్, బుమ్రా చూపించిన పరిణతిని చూస్తుంటే ఈ వరల్డ్ కప్లో మనల్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే టెన్షన్, కానీ మనోళ్ళు వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం వన్ సైడ్ షో చేసేశారు. మహాశివరాత్రి రోజున ఇషాన్ కిషన్ కొట్టిన దెబ్బకి పాక్ స్పిన్నర్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక పాక్ బ్యాటర్లు మన బౌలర్లను చూసి భయపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇది పక్కా వన్ సైడ్ డామినేషన్ అని అన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ రేంజ్ ఎలా ఉందంటే, ఇండియా ఆకాశంలో ఉంటే పాకిస్తాన్ పాతాళంలో ఉంది. రెండు జట్ల మధ్య ఆ స్థాయి గ్యాప్ కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఈ విజయానికి పునాది వేసింది అని పేర్కొన్నాడు. వసీం అక్రమ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ టీం పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. స్పిన్నర్లు ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసి నేను షాక్ అయ్యాను. భారత ఆటగాళ్లు మైదానంలో చాలా కసిగా ఆడారు. మా వాళ్ల బాడీ లాంగ్వేజ్లో ఆ కసి కనపడలేదు అని తేల్చేశాడు. రికీ పాంటింగ్ స్పందిస్తూ, హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్స్లో ఒకడు. తాను బౌలింగ్ వేస్తున్నప్పుడు ఉన్న డైనమిజం మ్యాచ్ను మలుపు తిప్పింది. బాబర్ ఆజం తన పవర్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. భారత్ చాలా క్రమశిక్షణతో ఆడి ఈ ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పుకొచ్చాడు. ఇక షోయబ్ అఖ్తర్ ఏమన్నాడంటే, అసలు పాకిస్తాన్ క్రికెట్ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు కొలంబోలో జరిగింది ఒక మ్యాచ్ కాదు, అది ఒక డిజాస్టర్. ఇషాన్ కిషన్ ఆడుతుంటే పాక్ బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. బుమ్రా, హార్దిక్ బంతిని తూటాల్లా విసురుతుంటే మా బ్యాటర్లు క్రీజులో నిలబడ్డానికి వణికిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం ఈ పిచ్ మీద ఎంత పెద్ద తప్పో ఇప్పుడైనా అర్థమైందా? ఇలాంటి పర్ఫార్మెన్స్తో పాక్ సూపర్ 8కి వెళ్లడం కష్టమే. భారత్ ఈరోజు అన్ని విభాగాల్లో మనల్ని తొక్కేసింది. వెల్డన్ ఇండియా. కానీ పాకిస్తాన్ టీం మాత్రం తన ఆత్మగౌరవాన్ని కొలంబో స్టేడియంలో వదిలేసి వచ్చింది అని ఫైర్ అయ్యాడు. టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అయినప్పటికీ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించి ఏమన్నాడంటే, ఈ కుర్రాలు ఆడిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఒత్తిడి వారు ప్రశాంతంగా ఎదుర్కొన్నారు. మైదానంలో వారు చూపిన తెగువ అద్భుతం. మేము టీ20ల నుండి తప్పుకున్నప్పుడు జట్టు భవిష్యత్తు గురించి అందరూ అడిగారు. కానీ ఈరోజు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్తో పాటు మిగతా ఆటగాళ్లు ఆడుతున్న తీరు చూస్తుంటే భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని ఈపాటికే అర్థమై ఉండాలి అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. కోహ్లీ ఏమన్నాడంటే, ఇదొక క్లినికల్ పర్ఫార్మెన్స్. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. జట్టు చేసిన ఆల్రౌండ్ షో అమోఘం, అద్భుతం. కొలంబోలో ఉన్న, ముంబైలో ఉన్న భారత అభిమానుల మద్దతు ఎప్పుడూ నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఈ విజయం దేశం మొత్తానికి ఒక పండుగ లాంటిది. వెల్డన్ టీమిండియా అని చెప్పుకొచ్చాడు. దిగ్గజాలందరూ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఒక్కటే, టీమిండియా కేవలం టాలెంట్తోనే కాదు, పక్కా ప్లానింగ్ మరియు మానసిక దృఢత్వంతో పాకిస్తాన్ను ఓడించింది. ఇషాన్ కిషన్ సృష్టించిన విధ్వంసం, బౌలర్ల సమిష్టి కృషి భారత్ను సూపర్ 8లో హాట్ ఫేవరెట్గా నిలబెట్టాయి.